అందరికీ నమస్కారం. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్న వారిలో కొంతమంది ఎలా తయారయ్యారంటే, అందరికీ పబ్లిక్గా పెట్టే వీడియోలు వేరు, మెంబర్షిప్ అంటూ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా అన్నట్టు. ఏంటి ఎక్స్క్లూజివ్గా? ఏం చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? చెప్తున్నాను కదా, అమాయకులని చేసి ఇటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి వికృతి కేడలు అన్నీ నీకు నేను అందరిని అన్నట్లు కొందరిని అంటున్నాను. రెహానా ఫాతిమా అని చెప్పేసి మీకు బాగా గుర్తుందా? అనకూడదు కానీ దిక్కుమనేటువంటి ఫ్రీడమ్ అంటూ, సమానత్వం అంటూ, హిందూ దేవాలయాల దగ్గర కూడా ఆచారవరాన్ని పక్కన పెట్టి ఆడలు కూడా ఏ వయసులోనే ఎంట్రీ అని చెప్పించిన తీర్పులకి కేరళలో ఉన్నటువంటి ఆ పినరయి విజయన్ సర్కారు ఓకే అనడంతో చెలరేగింది రెహానా ఫాతిమా అని చెప్పేసి ఒక క్యాండిడేట్ 2018లో మాల వేసుకున్నట్టుగా నటిస్తూ ఇరుముడు అంటూ ఆ ఇరుముళ్ళు ఏవో పెట్టేసి కేరళ సర్కారు యొక్క సెక్యూరిటీతో వెళ్తుంటే ఊరుకోలేదు అసలు. ఆవిడ భక్తులు దెబ్బకి వెనక్కి వచ్చారు. ఆమె బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అంట. మూడు ఆల్రెడీ ఎప్పుడో వదిలేసినటువంటి దీంతో ఆగలేనే. ఇక బిఎస్ఎన్ఎల్ వచ్చేసి చెక్ చేసి లేదు నువ్వు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా తప్పు చేసావు, వద్దంటే వద్దు, నువ్వు రిటైర్మెంట్ తీసుకొని చెప్పేసి ఇచ్చి అవతల పంపారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, స్వేచ్ఛ అంటూ, ఫ్రీడమ్ అంటూ, ఆమె చేసిన ఎదో పనుల్లో వచ్చేసి అర్ధనగ్నంగా ఉంటూ పిల్లల చేత ఒంటి మీద పెయింటింగ్లు. దెబ్బకి ఈ విషయం ఆ నోటి ఈ నోట పాకి ఆ ముస్లిం కేరళలో ఉన్నటువంటి ముస్లిం జమాయత్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఓయే అమ్మ ఇటువంటిది అసలు ముస్లిం సమాజంలో ఉండదు అని చెప్పి దాన్ని ముస్లిం మతం నుంచి బహిష్కరించారు. ఈలోపు ఎవరో ఫ్రోస్ లేదు అనడని చెప్పేసి పైన లైక్ మొత్తం తీసేసి కొబ్బరి బాండాలు ముందు పెట్టేసుకొని వక్షజలకడ్డు అదో ఫోటో. ఆ తర్వాత వచ్చేసి బికినీ మీద ఇలా చెప్పుకుంటూ పోతే దీని దరిద్రం వచ్చి దీనికి మరలా భయంకరంగా ఫ్యాన్స్ అని వాడు ఎందుకు యూస్ చేశారు? ఉంటారు కదా, రాముడికి ఉండే ఫ్యాన్స్ రాముడికి, రావణాసుడికి ఉండే ఫ్యాన్స్ రావణాసుడికి, దుర్యోధనుడికి ఉండే ఫ్యాన్స్ దుర్యోధనుడికి, కర్ణుడికి ఉండే ఫ్యాన్స్ కర్ణుడికి, అర్జునుడికి ఉండే ఫ్యాన్స్ అర్జునుడికి. అలాగే బ్రోతల దానికి ఇటు పతివ్రతకి ఉండనే ఉంటారు. అలా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో ఛానల్ పెట్టింది, ఛానల్లో చెడుగుడు ఆడుకుంటూ ఉంది, అడ్డదిడ్డంగా గలీస్తానంగా వీడియోలు అవన్నీ. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మీరు అలా కొంతమందిని ఆల్రెడీ చూస్తున్నారు. ఓన్లీ మెంబర్స్ కోసం అంటూ కొన్ని వీడియోలు, నార్మల్ కోసం అంటూ కొన్ని వీడియోలు, అండ్ చూసే వాళ్ళు ఉన్నారు కదని చెప్పేసి అడ్డదిడ్డంగా చేసుకుంటూ పోతున్నారు. అటువంటి వాళ్ళని కనుక మీరు ఎంకరేజ్ చేసిన, అటువంటి వీడియోస్కి రిపోర్ట్ కొట్టకుండా, అటువంటి ఛానల్స్ రిపోర్ట్ కొట్టకుండా, అటువంటి వారిని కనుక మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న ఉన్నట్టయితే ఆ తప్పు మీరు చేసిన వాళ్ళు అవుతారు. మీ మైండ్ కూడా ఆ దారిలో నెగిటివ్ వెళ్ళిపోయింది. ఓవరాల్గా సమాజానికి వాళ్ళు ఎంత ప్రమాదకరమో అంత మించిన ప్రమాదకరం మీరు. ఏమైంది, క్యాండిడేట్ ఎటు వెళ్ళిపోయింది ఏంటి, ఉద్యోగం లేదు కదా, తీసేశారు కదా, అండ్ మతం నుంచి కూడా తొలగించేశారు కదా, ఏమైంది ఏంటంటే యూట్యూబ్ ఉంది కదా, చెలరేగు నీకెందుకు అన్నట్టు చెలరేగిపోతున్నాయి. ఇప్పటికీ చాలామంది మొన్న మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ పోలీసులు వచ్చేసి తీసి అవతల పడేపించారు. అక్కడ కొంతమంది మారారు. ఎగైన మరలా ఏదో ఒక రూపాన వస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో, సెలబ్రిటీల్లో అండ్ జర్నలిస్టులు అంటూ ఇక రకరకాలుగా వరస్ట్గా తయారైపోతున్నారు నాయన ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి కొంతమంది అయితే.